నెల్లూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ దేశిరెడ్డి రాఘవరెడ్డి ఎన్చుడే న్యూస్ తోటి మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గం శాసనసభ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఏలూరు పార్లమెంటు స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కారుమూరి సునీల్ కుమార్ యాదవ్లు అధిక మెజారిటీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి చాట్రాయి మండలం బూరుగుగూడెం, పోతన్నపల్లి, పర్వతాపురం గ్రామాలలో 3 తరాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు పాగా వేయాలని చూశారని, ఇప్పటి వరకు అలా జరగనివ్వలేదని, తన కంఠంలోని ప్రాణం ఉన్నంత వరకు కూడా ఈ 3 గ్రామాల ప్రజలు తనకు ఎదురు రారని, ఏ పార్టీకి అవకాశం ఇవ్వరని, ఇలా ఎందరో నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారని, వాళ్ళు కూడా త్వరలోనే తన గూటికి తిరిగి రాక తప్పదని నూజివీడు శాసనసభ అభ్యర్థిగా మేకా వెంకట ప్రతాప్ అప్పారావు 20,000 మెజారిటీతో గెలుస్తున్నారని జోస్యం చెప్పారు. ఏ ఊరికి, ఏ పల్లెకి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ అన్ని కులాలు, ఓసీ కులాలు కూడా నిరాంజనాలు పడుతున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. వస్తుంది, దాని గురించి ఆలోచించిన పని లేదు. దాదాపుగా నా ఎక్స్పెక్టేషన్ అయితే 20,000 మెజార్టీ అయితే పెద్దగానే ఉన్నది. ఆయన కృషి కూడా అట్లా ఉన్నది. ఆయన ఇండిపెండెంట్ పోటీ చేస్తేనే 1500తోటే ఓడిపోయాడు. కాబట్టి జగన్ గారి అభ్యర్థిగా, జగన్ గారి యొక్క ఆశీస్సులతోటి మరి అంత భారీ మెజార్టీతో గెలవటానికి ప్రజలకు దానికి నిదర్శనం ఏంటంటే, ఆయన ఎలక్షన్ ప్రచారానికి ఏ ఊరు వచ్చినా కూడా నీరాజనాలు పట్టుతూ మరి అయ్యా మీరు గెలిస్తే మేమందరం కూడా చాలా సుఖ సంతోషాలతో ఉంటాము, ఈ ఎమ్మెల్యే ఎట్లాంటి ఎమ్మెల్యే దొరకడం మాకు అదృష్టం అనే కోణంలో ప్రజలు ఆయన తిరిగిన ఎలక్షన్ ప్రచారం మొత్తం నియోజకవర్గంలో 4 మండలాల్లో ఉంది. నేను కూడా స్టేట్ చైర్మన్ అవటం వల్ల 4 మండలాల్లో తిరిగి ప్రచారాల్లో పాల్గొని చూస్తున్నాం కాబట్టి ఆయనకు అంత స్పందన ఉంది. కాబట్టి మెజార్టీతో గెలిచారు 20,000కు తగ్గదని మా ఎక్స్పెక్టేషన్. మీకు కంచుబాటుగా ఉన్నటువంటి బూరుగుగూడెం, పోతనపల్లి, పర్వతాపురం గ్రామాలలో తెలుగుదేశం పార్టీ ఎదురు పాపుతుంది అని చెప్పేసి ఒక ప్రచారంలో ఉంది. దీనికి నేను సన్యాసి. బూరుగుగూడెం, పోతనపల్లి ప్రచారంలో ఉన్నదానికి ఎట్లాంటి ప్రచారాలు చాలాసార్లు చూశారు. చాలామంది వచ్చి మేము ఇక్కడ పెగుల్సుకుపోతామన్నారు, ఈ దెబ్బతోటి అయిపోవటమేనన్నారు. 4 తరాల గురించి ఎమ్మెల్యే సోమదాసు, ఆయన భార్య సుధారాణి జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్న రోజులలో కూడా ఇక్కడ ఏమీ లేదు అన్నారు. సత్యారెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ గ్రామాల్లో ఏమీ ఉండదన్నారు. ఆయన మా గురువు గారైనా కూడా ఆయన కంటే కూడా భారీ మెజార్టీతో తీసుకొచ్చి చాట్రాయి మండలంలో ఈ 3 పంచాయతీల యొక్క మెజార్టీతోటి ఎప్పుడూ కూడా మండలాన్ని ముందుకు తీసుకుపోవటం జరిగింది. ఇవాళ కూడా ఎవరు పుట్టుకొచ్చినా కూడా మా కంఠంలో ప్రాణం ఉన్నంతసేపు కూడా ఈ ఊళ్ళో ఈ 3 గ్రామాలలో పాతగా ఉన్న మెజార్టీ కంటే ఏమీ తగ్గదు. ఎటు వచ్చిన వాళ్ళు అటు గాలికి లేచిపోతారు తప్ప ఈ ఊళ్ళో చాలామంది వచ్చారు. నేను ఈ ఊళ్ళో 3 తరాలు బట్టి చూస్తున్నా. ఆ రోజు ఒక టర్మ్లో పేర్లు కంటే గంగిరెడ్డి గారు, అంజిరెడ్డి గారు ఒక తరం, మళ్ళీ 2వ తరం కొంతమంది, 3వ తరం కొంతమంది చేరుతుంటారు, వస్తుంటారు. ఈ గ్రామాల్లో పచ్చ చొక్కాలు చేసుకొని పార్టీని శాసించుతూ తిరిగిన వాళ్ళు కూడా వెనకడుగు వేసుకొని మాలో చేరిపోయారు. ఇప్పుడు కొత్తగా చేరిన వాళ్ళకి కూడా అదే భవిష్యత్తు ఉంటుంది తప్ప అదనంగా ఉండే ప్రసక్తి ఉండదు. అందుకనే మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకే కూడా ఈ 3 గ్రామాల్లో పాత మెజార్టీ కంటే మరి ఎవరూ కూడా తీసుకుపోలేదని మా ఎక్స్పెక్టేషన్. నూజివీడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పోటీ చేస్తున్నారు కాబట్టి చాట్రాయి మండలం నుంచి మీకు సపోర్ట్ ఏ విధంగా ఉంది? ఎమ్మెల్యే గారికి చాట్రాయి మండలం నుంచి 100కి 150 సపోర్ట్ ఉంది. మాకు కూడా ఎమ్మెల్యే గారు ఇన్ని సంవత్సరాలు బట్టి అంత సపోర్ట్గా పనిచేశాడు. ఈ ప్రజల నియోజకవర్గ గుండెల్లో మొత్తానికి కూడా ఈ ప్రజలకి ఎమ్మెల్యే గారు
జగన్ గారు రాష్ట్రానికి ఎట్టయితే నాటుకుపోయారో నూజివేడు నియోజకవర్గానికి మేక వెంకట ప్రతాపరావు గారు నాటుకుపోయాడు. జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలతోటి ఎమ్మెల్యే గారు చేసిన కృషితోటి భారీ మెజార్టీతోటి నియోజకవర్గంలో ఎవరొచ్చి పోటీ చేసినా కూడా ఆయనకు గెలిచే తత్తా ఉంది. చాట్రాయి మండలం నుంచి మంచి స్పందన ఉంది. చాట్రాయి మండలం తిరువూరులో ఉండగా కూడా అదే స్పందన ఉండేది. ఇవాళ మేక వెంకట ప్రతాపరావు గారు జగన్ గారు నిర్ణయించిన అభ్యర్థి ప్రకారంగా చాట్రాయి మండలం నుంచి భారీ సపోర్టు భారీ మెజార్టీతో ఉండే పరిస్థితి ఉండి ఉన్నది.